నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ. ఈనాటి స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. కార్పొరేటర్ గా రాజకీయ అరంగేట్రం, చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు, తండ్రి మరణానంతరము వారసత్వంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజాసేవ. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా రాజకీయాల్లో రాణిస్తుందని ఆశించారంతా. కానీ లాస్యా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2 నెలల గ్యాప్లో 2 సార్లు ప్రమాద హెచ్చరికలు, అయినా ముందస్తు జాగ్రత్త లేకుండా ప్రయాణాలు. మరి లాస్యా నందిత మరణానికి కారణాలేంటి? రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? కారులో ఎవరెవరు ఉన్నారు? రోడ్డు ప్రమాదంలో యువనేత లాస్యా నందిత మరణం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం కలిగించింది. లాస్యా కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసి 2016లో జీహెచ్ఎంసీ కవాడిగూడ కార్పొరేటర్గా ఎన్నికైంది. ఆ తర్వాత 2021 ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయింది. గత ఏడాది ఫిబ్రవరి 19న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న హఠన్ మరణంతో ఆయన కుమార్తె లాస్యా నందితకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో లాస్యా నందిత కంటోన్మెంట్ 17,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇక ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిందో అప్పటి నుంచి లాస్యని మరణం వెంటాడుతూనే వచ్చింది. డిసెంబర్ 24న బోయినపల్లిలో ఒక హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలకు వెళ్లగా అక్కడ లిఫ్ట్ డోర్లు తెరుచుకోక 2 గంటలు ఇబ్బంది పడింది లాస్యా. ఆ తర్వాత సిబ్బంది లిఫ్ట్ డోర్ను బద్దలు కొట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ నల్గొండ సభను ముగించుకొని వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లాస్యకు స్వల్ప గాయాలయ్యాయి. డిసెంబర్ 24న లిఫ్ట్లో ప్రమాదము, ఆ తర్వాత ఫిబ్రవరి 13న నల్గొండ సభ తిరుగు ప్రయాణంలో మరో ప్రమాదం. ఇప్పుడు పటాన్చెరు ఓఆర్ఆర్లో రోడ్డు ప్రమాదంలో మరణం. ఇదంతా జరిగింది కేవలం 2 నెలల గ్యాప్లోనే. తక్కువ సమయంలో ఇన్నిసార్లు ప్రమాద హెచ్చరికలు ఎదురవుతున్నా లాస్యా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? కారు సేఫ్టీ చూసుకోలేదు? మొదటి ప్రమాదం చేసిన డ్రైవర్ను ఎందుకు మార్చలేదు? అరవై రోజుల గ్యాప్లోనే 2 సార్లు ప్రమాద హెచ్చరికలు ఎదురైనా సేఫ్టీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఎమ్మెల్యే లాస్యా రోడ్డు ప్రమాదం వెనుక చాలా కారణాలే బయటకు వస్తున్నాయి. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవర్ విపరీతమైన వేగంతో కారు నడపడం, సేఫ్టీ తక్కువగా ఉన్న మారుతి సుజుకి XL6 కారు వాడటం లాంటి కారణాలే ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక గతంలో రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ని సైతం ప్రస్తుత ప్రమాదానికి కూడా కారణం. ఒకవేళ డ్రైవర్ని మార్చినా, సీటు బెల్ట్ పెట్టుకున్నా, సేఫ్టీ కార్లో ప్రయాణించినా ప్రాణ నష్టం జరిగేది కాదని అంటున్నారు. ఇక ఈ రోడ్డు ప్రమాదం వెనుక పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంట ఉండాల్సిన గన్మెన్లు ఆమె వెంట ఎందుకు లేరు? పూజా కార్యక్రమాలకు వెళ్లి వచ్చే దారిలో కుటుంబ సభ్యులతో కాకుండా సెపరేట్గా కారులో ఎందుకు రావాల్సి వచ్చిందని, ప్రమాద సమయంలో ఆమెతో ఎవరెవరు ఉన్నారు, గాయాల నుంచి కోలుకున్న కారు డ్రైవర్కు ఏమీ గుర్తులేదనే సమాధానాలు కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఈ రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇండియా నౌ టీవీ.